హాయ్ అండి, ఇవన్నీ కూడా మనం ఫ్యాబ్రిక్కి యూజ్ చేసే ఫ్యూజింగ్స్ అండి. దీంట్లో పేపర్ ఫ్యూజింగ్ ఉంది, లైక్రా ఫ్యూజింగ్ ఉంది, క్రేప్ ఫ్యూజింగ్ ఉంది. నాకు మొన్న వీడియో పోస్ట్ చేసాక ఒకటి అర్థమైంది ఏంటంటే, అసలు పూర్తిగా అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరి కోసం ఈ వీడియో. కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు అవనివ్వండి, ఆల్రెడీ నేర్చుకొని ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదండి. మీకు ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది పేపర్ ఫ్యూజింగ్ అండి. ఈ పేపర్ ఫ్యూజింగ్లో 2 రకాలు ఉంటాయి. ఇది కొద్దిగా హార్డ్ ఉంటుంది, ఇంకోటి కాస్త స్మూత్గా ఉంటుంది. ఇది కొద్దిగా అంటే మనం పెట్టే రేట్ని బట్టి ఉంటుంది. చూసారు, కొద్దిగా హార్డ్గా ఉంటుంది, కానీ ఇది పేపర్ అండి. ఇంతకుముందు కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు ఇవి వాడేవాళ్ళు, అయితే ఇప్పుడు ఇది వాడుతున్నారు. ఇది ఎందుకు వాడుతున్నారు అంటే, ఇది చాలా మెత్తగా ఉంటుందండి. మీకు ఫ్యూజింగ్ దగ్గర నుంచి చుక్కలు చుక్కలుగా కనపడుతుంది చూడండి. ఇది పేపరేనండి. ఇది మనం మిషన్ ఎంబ్రాయిడింగ్ చేసేటప్పుడు సూది తొందరగా అరిగిపోకుండా ఉంటుంది, ఫ్యాబ్రిక్ని గట్టిగానే ఉంచింది, గమ్ములాగా ఉంటుంది చూడండి చుక్కలు చుక్కలుగా. ఇది ఐరన్ చేసి కంప్యూటర్ వర్క్కి వాటికి వాడతారు. అలాగే కొన్ని హార్డ్ ఫ్యాబ్రిక్స్కి కూడా అంటించుకుంటారు. ఇంకోటి వచ్చేసరికి ఇది లైక్రా అండి. లైక్రాలోనే కాస్త పల్చటి ఫ్యాబ్రిక్. ఇది ఫ్యాబ్రిక్, ఇది పేపర్ కాదు, ఇది ఫ్యాబ్రిక్. ఓకేనండి. ఇది లైక్రా. లైక్రా అంటే అసలు ఏంటంటే స్ట్రెచ్ అవుతుందండి, దాన్ని లైక్రా అంటారు. దీంట్లో మీకు వైట్లో క్లియర్గా ఉండదు, ఇదిగోండి బ్లాక్లో మీకు చూపిస్తున్నా చూసారా, మొత్తం చుక్కలు చుక్కలుగా ఉంది కదండి, అదంతా ఫ్యూజింగ్. దీన్ని మనం ఫ్యాబ్రిక్కి పెట్టి ఐరన్ చేసుకుంటే క్లాత్ లాగేనండి. ఇదొక క్లాత్, మనం పైన ఒక క్లాత్ పెడతాం కదా, ఈ రెండు అంటుకుంటాయి. ఈ స్ట్రెచబుల్ ఫ్యూజింగ్ దేనికి వాడతారు అని అంటే, ఇదిగోండి ఇది లైక్రా, దీన్ని లైక్రా అంటారు. ఇదిగోండి స్ట్రెచ్ అవుతుంది చూసారా, ఇది సాటిన్ లైక్రా ఇప్పుడు నా చేతిలో ఉన్నది. దీన్ని మనం డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు మనం లోపల స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ వేయకపోతే పైనది స్ట్రెచ్ అవుతుంది, లోపలిది స్ట్రెచ్ కాదు. అలాంటి వాటి కోసమని ఇది యూజ్ చేస్తానండి. ఎక్కువగా మెటర్నిటీ షూట్స్కి డ్రెస్సెస్ రెడీ చేస్తారు చూసారా, అలాంటి వాటికి కొన్ని స్ట్రెచబుల్ వాటన్నిటికీ కూడా ఇది వేస్తారనమాట లోపల. ఇంకోటి వచ్చేసరికి క్రేప్ అండి, క్రేప్ ఫ్యూజింగ్. ఇదిగోండి బ్లాక్ మీద చూడండి చుక్కలు చుక్కలుగా, వైట్ మీద కూడా ఉంది కానీ మీకు క్లియర్గా కనపడదని నేను బ్లాక్ మీద చూపిస్తున్నాను. ఇది మొత్తం చూసారు కదండి, ఇట్లాగా చుక్కలు చుక్కలుగా ఉంటుంది. ఇదంతా గమ్మేనండి. మీరు ఇలాగా సాటిన్తో అంటే మీకు బాడీ కాన్ అంటారు కదండి, అలాంటివి మనం వేసుకునేటప్పుడు లైనింగ్ మనం విడిగా అటాచ్ చేయడానికి అవ్వదు. అలాంటి వాటన్నిటికీ ఇలాగా దీన్ని వాడతారండి, క్రేప్. ఇది క్రేప్ ఫ్యూజింగ్ అనమాట. మీకు క్లియర్గానే నేను అన్నీ చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటేనే మనం మిషన్ కుట్టేటప్పుడు దేనికి ఏది వాడతారు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. నా వీడియోస్ మీకు యూజ్ అయితే కనుక ఫాలో చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. ఇది మొన్న నేను చూపించాను కదండి డబుల్ ఫ్యూజింగ్. ఇది పేపరే, ఇది పేపరే కానీ ఇది డబుల్ ఫ్యూజింగ్. 2 వైపుల గమ్ ఉంటుంది. నేను ఫస్ట్ చూపించింది ఒకవైపే గమ్ ఉంటుంది, ఇది 2 వైపుల గమ్ ఉంటుంది. అట్లానే ఇది లాస్ట్గా ఇది బొక్కరం అండి. ఇది చాలా మందికి తెలుసు, కాలర్స్కి వాడతారు, ప్యాంట్కి కిందన వాడతారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.